హాయ్ రా. ఏ కొత్తపల్లి కొడుకును ఏమన్నా ముసుగుది ఎవరు కొట్టున్నారా? కన్నంత అట్లా వాసిపోయింది. ఇదా రీసెంట్గా టెలిగ్రామ్లో ఫోన్పే ఏపీకి ఒకటి బాగా ఫుల్ హల్చల్ చేస్తాను కదా, దాని మహిమ. ఒకటి 100 రూపాయలు ఇస్తే ఫోన్పే ఏపీకే ఇస్తానన్నాడు. సర్లే అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి ఫోన్పే ఏపీకే తీసుకొని ఇన్స్టాల్ చేసిన. 2-3 చోట్ల పేమెంట్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సర్లే మనకు డబ్బులు కట్టుకోవాలి కదా, ఏదో బాగానే ఉంది కదా అని అదే ట్రై చేద్దామని చాలా చోట్ల ట్రై చేసిన. ఈరోజు పొద్దున ఒకటి దగ్గర పేమెంట్ వాడికి రాలేదని చెప్పి దొరికిపోయినా వాడు కుక్కని వడలు కొట్టినాడు. రేయ్, అలాంటి ఒక యాప్ ఉంది అంటే మన ఛానల్లో పబ్లిష్ చేస్తాం కదా, మనం పబ్లిష్ చేయలేదన్నప్పుడన్నా నువ్వు అర్థం చేసుకోవాలా. ఇది జెన్యూన్ కాదు, ఫేక్ యాప్ ఏదో ఉంటుంది, ఏదో రోజు కుక్క దెబ్బలు కొట్టినట్లు కొడతారని చెప్పాలని. రీసెంట్గా టెలిగ్రామ్లో ఫేక్ ఫోన్పే ఏపీకి అనేది బాగా హల్చల్ అవుతుంది. అది ఇన్స్టాల్ చేసుకుంటే సేమ్ మన ఒరిజినల్ ఫోన్పే ఉంటుంది, అలానే ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ యూపీఐ పిన్ ఎంటర్ చేసే దగ్గర నుంచి కానీ, లేదంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, కానీ మనీ డైరెక్ట్ కాదు, పక్కోడికి మాత్రం మనీ అయితే రాదన్నమాట. సో ఇలాంటి ఫేక్ ఏపీకేస్ మీకు కానీ వచ్చినట్లయితే టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఏ సోషల్ మీడియా నుంచి వెంటనే స్పామ్ అని రిపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.